దే ఆర్ జస్ట్ లూజర్స్ అని ఒపీనియన్ ఉంది. ఒపీనియనే కదా, మారుద్దాం. ఈ జనరేషన్ హీరోల్లో పాత్రల పట్ల అంకిత భావంతో పనిచేసే నటులు కొద్దిమందే ఉన్నారు. అందులో శర్వానంద్ ఒకరు. కెరియర్ ప్రారంభంలోనే విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, కంటెంట్ ఆధారిత చిత్రాల్లో తనదైన ముద్రేసుకున్నాడు. అయితే మధ్యలో సరైన కమర్షియల్ విజయాలు లేకపోవటం, కొన్ని స్క్రిప్ట్ల ఎంపికల్లో పొరపాట్లు జరగటం వల్ల టాప్ రేంజ్కి వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా మీడియం రేంజ్ హీరోగానే కొనసాగాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం శర్వా కెరియర్లో కీలక దశలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం వచ్చిన నారీ నారి నడుమ మురారిలో సక్సెస్ రుచి చూసిన ఆయన ఇప్పుడు వరుసగా 2 భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అందులో మొదటిది బైకర్. ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి మరింత సన్నగా, దృఢంగా కనిపించేలా తన లుక్ మార్చుకున్నాడు. పోస్టర్లో కనిపిస్తున్న ఆయన గెటప్ చూస్తే ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. గతంలో సాఫ్ట్ రోల్స్లో కనిపించిన శర్వా ఈసారి రగ్గుడ్ అండ్ రఫ్ లుక్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రెండో సినిమా భోగి. దీన్ని సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాలకు పేరుగాంచిన సంపత్ నంది ఈసారి శర్వానంద్లోని కొత్త యాంగిల్ను బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పోస్టర్లో కత్తి పట్టుకొని ఊర మాస్గా కనిపించిన శర్వానంద్ లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఈ చిత్రం ద్వారా శర్వా పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబడగలడా అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇద్దరికి ఇది కీలక ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే శర్వాకి వరుసగా హిట్లు అవసరం. కాగా సంపత్ నంది కూడా సరైన సక్సెస్ చాలా రోజులుగా దూరంగా ఉంది. అందుకే ఈ సినిమాను టాప్ రేంజ్లో నిలపాలి అనే ఉద్దేశంతోనే దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా సమాచారం. కథ, యాక్షన్ ఎలిమెంట్లు, మాస్ డైలాగులు అన్నీ కలిపి చిత్రాన్ని కమర్షియల్గా బలంగా తీర్చిదిద్దాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఒకటే ప్రశ్న: శర్వానంద్ ఈసారి నిజంగా మాస్ ఆడియన్స్ను మెప్పించి టాప్ హీరోల జాబితాలో చేరతాడా, లేక మళ్ళీ మీడియం రేంజ్కే పరిమితమవుతాడా? సమాధానం తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు చూడాల్సిందే. అయితే ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూస్తే ఈసారి మాత్రం శర్వా గట్టిగానే బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలగా ఉన్నాడనిపిస్తోంది.